నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, పూనం కౌర్ ఎప్పుడు వివాదాల్లో ఉండే మనిషే. అయితే ఈరోజు షర్మిల పైన ఒక కామెంట్ చేశారు. అంటే గీతాంజలి మరణం మీద ఎందుకు మాట్లాడడం లేదు షర్మిల? ఒక మహిళా నాయకత్వంలో మహిళలకి చిన్నపిల్లల మీద దయ చూపాలి, అది తెలీదా అని చెప్పేసి మాట్లాడారు. మీరేమంటారు? అంటే గీతాంజలి ఇష్యూ మీద ఆల్రెడీ రకరకాల కోణాలు బయటకు తీసి మాట్లాడుతున్నారు. అంటే ఆవిడ ప్రభుత్వ పథకాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడటం చేత ట్రోల్ చేశారు వీళ్ళు. ఆ ట్రోలింగ్కి హర్ట్ అయి ఆవిడ ఆత్మహత్య చేసుకుంది అనేది ఇప్పటిదాకా ప్రచారం అవుతున్నటువంటి ఒక వెర్షన్. దీనిలో ఏ స్టాండ్ తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్ ఉంటే ఉండుండొచ్చు ఆవిడకి. అయితే లోకేష్ గారు ఒక స్టాండ్ చూపించాడు. ఇప్పుడు ఆయన ఈరోజు ట్వీట్ చేసినటువంటి ఒక వీడియో, ఎవరో తోసేశారు ఆ అమ్మాయిని ట్రైన్ కిందకి అని సెన్స్ వచ్చేలాగా ఒక వీడియో ఒకటి ప్రొజెక్ట్ చేసి, నరబలి కోరుతాడు జగన్ ప్రతి ఎన్నికల ముందు. గత ఎన్నికల ముందు బాబాయిని తొలగించి గెలిచాడు నరబలి ఇచ్చి, ఇప్పుడు గీతాంజలిని నరబలి ఇచ్చారు అన్న టోన్లో సైకో జగన్ అనే కాన్సెప్ట్ని జోడించి ఒక ప్రకటన చేశాడు ఆయన. అది బూమరాంగ్ అయింది. అది బూమరాంగ్ అయ్యి మరీ ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి తను అన్న టోన్లో పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. కాబట్టి కొంచెం ఆలోచించి స్పందిద్దామనే ఉద్దేశంతో ఆవిడ ఉండుంటుంది షర్మిల. అంటే ఎటు ఒకవైపు అనుకూలంగా మాట్లాడితే, అంటే ఆ మర్డర్ని ఖండిస్తే ఎక్కడ మైలేజీ జగన్కి పెడుతుందా అనే ఒక డౌట్ ఉంది. ఆ డౌటు రెండోది, కూటమిని కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీని కానీ ఇబ్బందికి గురి చేస్తుందా తను ఇచ్చే ప్రకటన, తను మాట్లాడే మాట. అందుకని ఆవిడ ఆచితూచి ఒక మాట మాట్లాడదామని అనుకుని సంయమనం పాటిస్తోందేమో అనేది నా డౌట్. పూనం కౌర్ ఏంటంటే ఏదో ఒక మాట మాట్లాడాలి కదా అన్న టోన్లో ఆవిడ్ని నిలబెట్టి కడిగేసేటువంటి ప్రయత్నం చేస్తోంది. అంటే కార్నర్ చేసే ప్రయత్నమే చేస్తోంది తను. అయితే ఇక్కడ కార్నర్ చేస్తోంది కేవలం షర్మిలని మాత్రమే కాదు. షర్మిల మాత్రమే కార్నర్ కావడం లేదు. చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం పార్టీ, జనసేనని కూడా కార్నర్ చేస్తోంది. ఆల్రెడీ ఒక జన సైనికుడు బహిరంగంగా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అతను తప్పు చేశాం, మేము అమ్మాయి గురించి ట్రోల్ చేసి ఏదో అనుకుని చేశాం, ఇలా హర్ట్ అయ్యి చనిపోతుంది అనుకోలేదు అని చెప్పి ఒక వీడియో బయటకు వచ్చింది. ఒక జన సైనికుడు మాట్లాడినటువంటి మాటలు బయటకు వచ్చినాయి. కాబట్టి ఈ గందరగోళం అంతా జరుగుతోంది. కాబట్టి దీనిలో క్లారిటీ లేకుండా దీని మీద మాట్లాడితే అది అయితే జగన్కి ప్లస్ అయినా అవుతుంది, లేకపోతే వీళ్ళకి నెగిటివ్ అయినా అవుతుంది. ఎందుకు దీన్ని మనం ఇబ్బందికరంగా మార్చటం సన్నివేశాన్ని అనే ఉద్దేశంతో ఆవిడ స్వార్థంతోనే ఆ నిర్ణయం తీసుకుంది. దీని మీద ఒక స్టాండ్ ప్రకటించకుండా అవకాశం ఉండి దాన్ని ఈవిడ కార్నర్ చేయటం కాకుండా, నువ్వు ఒక ప్రకటన ఇస్తే బాగుండేది, నువ్వు ఇండివిజువల్గా నీ పొలిటికల్ స్టాండ్ ఏంటనేది చెప్పాలి అన్న టోన్లో కొంచెం గుచ్చేటువంటి ప్రయత్నం చేసింది ఈవిడ. ఆ కార్నర్ చేయటం అనేది పవన్ కళ్యాణ్ వ్యతిరేక ధోరణిలో ఆవిడ ఈ మధ్య మాట్లాడుతోంది పూనం కౌర్. అందులో భాగంగానే దీన్ని కూడా చూడాల్సి ఉంటుంది. ఆవిడ జనసేనను కూడా కార్నర్ చేస్తోంది, అలాగే తెలుగుదేశాన్ని కూడా కార్నర్ చేస్తోంది షర్మిలని టార్గెట్ చేయటం ద్వారా. అసలు ఆవిడ స్టాండ్ ఏమిటి, ఆవిడ ఎటువైపు ఉన్నారు, అసలు టోటల్గా ఏపీ రాజకీయాల మీద ఆవిడ అభిప్రాయం ఏమిటి, రేపు ప్రజలు ఎటువైపు నిలబడితే బాగుంటుందని ఆవిడ అనుకుంటోంది అనే విషయాల్లో క్లారిటీ ఇస్తూ ఒక సమగ్రమైనటువంటి ప్రకటన చేస్తే పూనం కౌర్ బాగుంటుంది ఒక క్లారిటీతో. అలా కాకుండా ఇలా వేగ్గా మాట్లాడటం, అంటే షర్మిలను మాత్రమే చేయాలని అనుకోలేదు ఆవిడ. చాలా స్పష్టంగా టోటల్ ప్రతిపక్షాలన్నింటినీ, అంటే జగన్మోహన్ రెడ్డి
స్కీమ్లో భాగంగా ఏమన్నా ఇవిడ మాట్లాడుతోందా అనే అనుమానం వచ్చేలాగా ఉంది ఇది, ఈ కార్నర్ చేసే స్టేట్మెంట్. చూడాల అంటే ఈవిడ స్టేట్మెంట్కి అంత ప్రాధాన్యత ఉందని నేను అనుకోవడం లేదు, కానీ షర్మిల స్పందిస్తే బాగుండేది అనేది నా అభిప్రాయం కూడా. స్పందించాల్సిన అవసరం ఉంది. జరిగింది అంటే ట్రోలింగ్ కల్చర్ మీద సీరియస్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది, అటాక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ట్రోలింగ్ కల్చర్కి అలాగే బ్రాండ్ చేసి పక్కకి నెట్టేయటం అనేది కూడా చాలా వ్యూహాత్మకంగా బీజేపీ చేస్తోంది. రాహుల్ గాంధీని పప్పు అని బ్రాండ్ చేయటం ద్వారా ఒక పొలిటికల్గా అతని స్ట్రేచర్ తగ్గించటం, మోడీకి సమవుజ్జి కాదు రాహుల్ గాంధీ అనేది ప్రజల్లోకి ఇంజెక్ట్ చేయడానికి ఆ ట్రోల్ని వాడుతున్నారు వాళ్ళు. ఈ ట్రోలింగ్ కల్చర్ చాలా ఉధృతంగా వినియోగిస్తోంది భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో. కాబట్టి సమగ్రంగా ఒక ప్రకటన ఇచ్చి బీజేపీ మీద, తెలుగుదేశం మీద, జనసేన మీద ఒక మేరకు దాడి చేయగలిగితే కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈవిడ పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత వెన్నెముక లేని పార్టీగా తయారైంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విమర్శ ఆల్రెడీ ఆవిడ మీద ఉంది. రెండోది, ఆవిడకి భజన చేస్తున్నటువంటి పత్రికలు ఉన్నాయి, షర్మిలకి భజన చేస్తున్నటువంటి పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి. అలాగే చంద్రబాబు కూడా ఏ ఉపన్యాసంలోనూ షర్మిల ప్రస్తావన లేకుండా ఉపన్యాసం ముగించటం లేదు. కాబట్టి ఏదో మేరకు రాజీ పడింది ఈవిడ. బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబుతో రాజీ పట్టడం ఏమిటి అన్న టోన్లో కూడా ఒక విమర్శ షర్మిల మీద ఉంది. ఈ టైంలో ఇలాంటి తన ప్రత్యేకతని, తన పార్టీ ఉనికిని నిలబెట్టుకోవడానికి గీతాంజలి ఆత్మహత్య గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే ఆవిడకు ఉంది. కానీ మాట్లాడటం లేదు అంటే ఎక్కడో లోపాయికారి కుమ్మక్కు ఉంది తెలుగుదేశం కూటమితో కాంగ్రెస్ పార్టీకి అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ పొలిటికల్ యాంగిల్లో మాట్లాడితే బాగుంటుంది, కానీ నువ్వెందుకు మాట్లాడవు అని చెప్పి ఒక ఇచ్చింగ్ ప్రోగ్రాంలో భాగంగా మాట్లాడితే అనవసరం. అది ఎవరు మాట్లాడించినా అనవసరం. కొంచెం స్పష్టతతో ఒక విమర్శ చేస్తే బాగుంటుంది పూనం కౌర్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.